హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. డే 9 ఈరోజు మన ఇంట్లో వర్క్ జరిగింది అన్నమాట. 9 రోజులు వర్క్ జరిగింది. 9 రోజుల వర్క్కి మనకు ఆల్మోస్ట్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మీకు చాలా రోజుల నుంచి బెల్ట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తానని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అందుకోసమే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని ప్రైజెస్ అయితే మాత్రం రీజనబుల్గా అనిపించాయి ఈ బెల్ట్ వేసినప్పుడు నాకు, అంటే తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు. కొన్ని ప్రైజెస్ అయితే మాత్రం రీజనబుల్గా అనిపించలేదు. కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా అనిపించింది అనమాట. మరి ఇంత ఓవర్గా తీసుకుంటున్నారు ఏంటని. మొత్తం ఈ బెల్ట్ వేయడానికి అయిన ఖర్చు మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఈ వీడియోని. సో వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యే విధంగా ఫస్ట్ మన ఇంటి గురించి చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 4.75 సెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాను. ఇంటి ముందు రోడ్డు ఉంటుందన్నమాట. సో అలాగే అటువైపు చూసుకున్నట్లయితే మీరు పారిగూడ మొత్తం చూడొచ్చు. సరౌండింగ్ పారిగూడ పక్కన మనకి ఖాళీ స్పేస్. సో ఇంటి ముందు వచ్చేసరికి కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. ఇంకా లోపల 2 బెడ్రూమ్లు, ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము అండ్ ఓపెన్ కిచెను, డైనింగ్ హాలు, ఇదన్నమాట. 960 స్క్వేర్ ఫీట్లో ఇల్లు ఏరియా ఉంటుందన్నమాట. మొత్తం ఫ్లాట్ వచ్చేసరికి 4.70 సెంట్లు. సో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్ట్ పోయటానికి అయిన ఖర్చు పిన్ టు పిన్ చెప్తా. సో ప్రతిదీ నోట్ చేసుకోండి. లాస్ట్లో ఎంత ప్రైజ్ అయిందని కూడా క్లియర్గా చెప్తా. ఇది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి బేసిక్గా బెల్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ వరకు ఖర్చు మామూలుగా లాగదు. బేస్ మట్టంలో ఖర్చు అంతా బెల్ట్ వరకే. ఆ తర్వాత రాయి పెట్టి కట్టుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని పరిగెత్తిస్తారనమాట. మన రేట్లు కూడా షాకింగ్ అనిపిస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక మొదలు పెడదాం. చెక్క గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లోపలికి రా. చెక్క గురించి చెప్తా. నన్ను షాకింగ్కి గురి చేసిందల్లా ఈ చెక్కే. ఇది వాళ్ళు చాలా ఈజీగా పెట్టేసి మళ్ళీ తర్వాత ఈజీగా ఎత్తుకుపోయినట్టు అనిపించింది. పెద్ద టైం కూడా తీసుకోలేదు వాళ్ళు పెట్టడానికి. సో మనకి మొత్తం ఏరియా కొలుసుకున్నారనమాట, అడుగుల లెక్కల. మొత్తం మన ఇంటికి సంబంధించి పారిగూడ, ఇంటి కూడా మొత్తం కలిపి, అదే బెల్ట్ మొత్తం కలిపి 323 అడుగులు అయితే వచ్చింది. ఒక అడుగుకి వచ్చి 35 రూపాయల కాడికి మొత్తం చూస్తే 11,300 తీసుకున్నారు చెక్క పెట్టినందుకు. అండ్ ఇంకొక 1300 ఎక్స్ట్రా, అంటే ఒక బాడికి మందంట 1000 రూపాయలు. అండ్ వాళ్ళు భోజనాల ఖర్చు కూడా మనం వేయాలంట 300. మొత్తం దగ్గరగా 12,600 అయింది చెక్క పెట్టినందుకు. నాకెందుకు అంత రీజనబుల్ అనిపించలేదు. అది ఒకటి మాత్రం 10,000 రూపాయల లోపే పెట్టొచ్చు అని అనిపించింది. మరీ హెవీ అనిపించింది. సో చాలా ఫ్రస్ట్రేషన్ అనిపించింది. సరే, ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బడ్జెట్కి మించి అయిపోయింది అనమాట ఇక్కడే. ఇంకా నెక్స్ట్ సువ్వ. అంటే సువ్వ 600 కేజీలు, అంటే 1/2 టన్ను కంటే కొంచెం ఎక్కువే పట్టింది. సో మనకి లోపల బెల్ట్ లోపల. సో అది వచ్చేసరికి 66 రూపాయలు కేజీ వచ్చి సంథింగ్ సిరీస్ స్టీల్ వాడాను. సో 37,000 రూపాయలు ఖర్చు అయితే అయిందన్నమాట ఆ సువ్వ అనేది. అంటే లోపల మనకి బెల్ట్కి ఫిట్ చేసిన సువ్వ. ఇంకా మరి సువ్వ కట్టాలి కదా, రాడ్ బిల్డింగ్ వాళ్ళు అయితే మాత్రం చాలా రీజనబుల్గా తీసుకున్నారు. మొత్తం ప్రహరీ గోడకి, ఇంటి బెల్ట్కి సంబంధించిన బెల్ట్లో సువ్వ కట్టినందుకు జస్ట్ 6,000 రూపాయలు తీసుకుని పోయారు. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం అది. తర్వాత బెల్ట్ పోసిన మిల్లరు. సో వాళ్ళు వచ్చేసరికి యూనిట్ లెక్కన తీసుకుంటారంట. మొత్తం మన ఇంటి బెల్ట్కి వచ్చేసరికి 3 యూనిట్లు పట్టిందన్నారు. పర్ యూనిట్కి వచ్చి 2,600 రూపాయలు యూనిట్కి వచ్చి. అప్పుడు 3 యూనిట్లకి 7,800 రూపాయలు తీసుకొని ప్లస్ మిల్లర్ బాడిగా అండ్ మిల్లర్ యొక్క ట్రావెల్కి ఇంకో 3,000 తీసుకున్నారు. అండ్ ఇంకొక 1,500 మేస్త్రి కూలీ బొచ్చులకి తీసుకున్నారు. ఓవరాల్గా మిల్లరు ప్లస్ దాన్ని బెల్ట్ పోసిన కూలీలు మొత్తం కలిపి 12,300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక నెక్స్ట్, సో ఈ బెల్ట్కు పట్టిన సిమెంట్ కట్టలు 51 బ్యాగులు అయినాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ యూజ్ చేశాను. 51 బ్యాగులకు కానీ 16,000 రూపాయలు సిమెంట్ అయితే పట్టింది బెల్ట్కి. ఇంకా నెక్స్ట్ కంకర. నేను 2.5 యూనిట్లు కంకర అయితే వాడాను అనమాట ఈ ఎంటైర్ 960 స్క్వేర్ ఫీట్ బెల్ట్కి. అండ్ ఐ మీన్ ఆ సైజ్ ఇంటి యొక్క బెల్ట్కి. సో నేను 12,500 రూపాయలు 3 యూనిట్లు చిన్న టిప్పర్ తెప్పిస్తే నాకు అక్కడ చూపించు అది మిగిలిపోయింది అనమాట. కొంచెం కంకరే మిగిలింది. అంటే ఒక 1/2 యూనిట్ ఉండిద్ది. 2.5 యూనిట్ ఖర్చు అయిపోయింది. 10,000 రూపాయలు అనమాట. 10,000 రూపాయలు కంకర అయితే వాడాను. ఇక నెక్స్ట్ ఇసుక వచ్చేసరికి 7,000 నుంచి 8,000 రూపాయలు ఇసుక అయితే అయిపోయి ఉండిద్ది అనమాట. ఇక ఓవరాల్గా దీని యొక్క కాస్ట్ చెప్పాలంటే, సో చూసుకోండి. ఇంకా చెక్కకి ఆల్మోస్ట్ 12,600, సువ్వకు వచ్చేసరికి 37,000 రూపాయలు, రాడ్ బిల్డింగ్ 6,000 రూపాయలు, బెల్ట్ పోసిన మిల్లర్కి వచ్చేసరికి 12,300, సిమెంట్కి వచ్చేసరికి 16,000 రూపాయలు, కంకరకు వచ్చేసరికి 10,000 రూపాయలు, ఇసుకు వచ్చేసరికి 7,000 రూపాయలు. ఓవరాల్గా 10,900, సారీ 1,900
₹1,00,000 అయితే అయిందన్నమాట అప్రాక్సిమేట్లీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కింద గచ్చు ఉంది చూసారా, ఈ గచ్చుకి ₹5,000 మొద్దు కంకర వాడాను. అంటే ఈ బెల్ట్ కింద ప్రిపరేషన్ అనమాట. ₹5,000 ప్లస్ కూలీలు మొత్తం అండి. ఓవరాల్గా చెప్పాలంటే ₹1,10,000 అయింది బెల్ట్కి. సో నా ఇంటి 960 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టుకుంటుంటే, పారి గోడ కూడా కట్టుకుంటుంటే ఒకేసారి మొత్తానికి సంబంధించిన బెల్ట్కి 1,10,000 అయింది. చాలా పెద్ద అమౌంట్. నేను ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఖర్చు పెట్టిన అమౌంట్లో ఇదే చాలా పెద్ద అమౌంట్ ఇప్పటి వరకు. ఫ్రెండ్స్ చూశారు కదా, సో ప్రతి పాయింట్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కోసం నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని. అలాగే ఖర్చు ఎలా అవుతుందని భయంతో ఎదురు చూశాను. ఫైనల్లీ అయితే మాత్రం ఆ ఖర్చు నా బడ్జెట్ మించిపోయింది. 80,000 అట్లా అనుకున్నాను, 20,000 ఎక్స్ట్రానే అయింది. తప్పులేదులేండి, ఎందుకంటే ఇల్లు పెద్దది పెట్టేశా. నాకు అర్థమవుతుంది వెళ్ళే కొంది అనుకున్న బడ్జెట్ కంటే వెళ్తూనే ఉంది. నాకు తెలిసి ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయడానికి నేను అనుకున్న బడ్జెట్ కంటే 2 నుంచి 2.5 లక్షలు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి వచ్చింది. అదైతే క్లియర్ కన్ఫామ్. సరే ఏదైతే ఏమైంది, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చిన్నగా అయితే బెల్ట్ వరకు వచ్చాను. ఇక్కడ దాకా చాలా కష్టపడ్డట్టు అనిపించింది. డబ్బులు కూడా మామూలుగా ఇక చేతుల నుంచి జారిపోతూనే ఉన్నాయి, ఎంత హెవీ అమౌంట్లు. సో ఇక్కడ నుంచి ఒక 2 ట్రక్కులు ఇటుకరాయి తోలమన్నాడు మేస్త్రి గారు. ఆ 2 ట్రక్కులు ఇటుకరాయి తోలేసి సిమెంట్ కట్టలు తెచ్చుకుంటే ఆ ఉన్న ఇసుకతోటి మ్యాక్సిమం బేస్ మట్టం లెవెల్గా తీసుకెళ్తా. లోపల మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత బేస్ మట్టం కూడా ఆపుతానేమో, ఎందుకంటే ఇది గ్రామీణ ఆవాస్ యోజనకు పెట్టుకున్నాను. పిఎం గ్రామీణ ఆవాస్ యోజన, అది 2,40,000 అంటున్నారు కదా. అది వస్తే నాకు స్లాబ్ లోపల అంటే బేస్ మట్టం దాకా పెట్టుకున్నాను కదా నా డబ్బులు, స్లాబ్కి డబ్బులు చూసుకుంటాను. ఈ మధ్యలో మొత్తం కూడా ఈ గ్రామీణ ఆవాస్ యోజన డబ్బులు వస్తే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుందని నా ఆలోచన. చూద్దాం. స్లాబ్ పట్టమే నా ఇంపార్టెంట్ అన్నమాట. స్లాబ్ పడిన తర్వాత ప్లాస్టింగ్ చేయించుకొని సింపుల్గా లోపలికి వెళ్ళిపోతాను. ఇంకా నేను ఖర్చు పెట్టుకోదలుచుకోలేదు. 2026లో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా రేట్లు నేను మరి ఇంకా వార్ టైంలో కట్టాను. ఆ వార్ టైంలో ప్రతి దానికి మైనింగ్ బిల్ అంట, కంకర తీసుకుంటే మైనింగ్ బిల్ వేశారు. సో సోవ తీసుకుంటే సోవకు రేటు పెరిగిపోయింది. ఈ టైంలో కట్టకూడదేమో అనిపిస్తుంది అనమాట. సర్లే ఏదైతే అయింది అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇటుకరాయి ఎంత పడుతుంది అండ్ కూలీలు ఎట్లా అవుతున్నాయి అండ్ మట్టి ఖర్చు ఎంత, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడతాను బేస్ మట్టం ట్రావెల్లో. సో మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే, ఇంకా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో అంటే ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే త్వరలో, మీ అందరికీ నేను చెప్పబోయేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పిన్ టు పిన్ ప్రతి రూపాయి గురించి చెప్తున్నాను. మన వీడియోస్ ఒకసారి చూడండి. ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు బెల్ట్ వరకు, ఇక్కడ నుంచి స్లాబ్కి వెళ్ళే కొద్దీ మొత్తం నేను అది చెప్తాను. ఇంకా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కూడా బిల్ పెట్టుకున్నాను. సో దానికి సంబంధించి వస్తే ఎంతెంత వస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇవన్నీ మిస్ కాకుండా చూడాలంటే సో మీరు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాలి. అండ్ నేను నా ఇల్లు కట్టే ట్రావెల్లో నేను ఏదైనా తప్పు చేస్తే అది మీరు చేయకుండా ఉండటానికి, సో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరకడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో సపోర్ట్ చేయండి, హైప్ చేయండి కనీసం, ఏంటంటే చూసి వెళ్ళిపోకుండా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత మన ఛానల్ మన కంటెంట్ నచ్చే ఉంటుంది. వెళ్ళబోయే ముందు ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసే వీడియో చూసారని అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్. నెక్స్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.